8 నెలల క్రితము మోదీ గారు ఇనాగరేట్ చేసిన శివాజీ మహారాజ్ స్టాచ్యూ మీకు కొలాప్స్ అయిందండి. అంటే విగ్రహము కూలిపోయింది. సో నిన్నటికి నిన్న మోదీ గారు మహారాష్ట్ర రావడము ఆ మీటింగ్లో చేతులెత్తి క్షమాపణ అడిగారు. అంటే ఎవరికైతే శివాజీ మహారాజ్ సెంటిమెంట్ ఉందో, ఆయన మీద అపారమైన గౌరవం ఉందో, సో మీరు అందరూ కూడా నన్ను క్షమించండి. అంటే ఈయనేం తప్పు చేశాడు అంటే 8 నెలల క్రితము అన్నప్పుడు మీరు చూడండి, డిసెంబర్ నెల మీకు శివాజీ మహారాజ్కి సంబంధించిన ఈ విగ్రహాన్ని వీళ్ళు ఆవిష్కరించారు. మరి ఆగస్టు నెల ఇది ఇలా కూలిపోవడం ఏమిటి? కాబట్టి ఎక్కడో చాలా పెద్ద తప్పు జరిగింది. ఇక్కడ విగ్రహము కూలిపోవడము అనేది ఎన్నో సందర్భాల్లో బ్రిడ్జులు కూలిపోతున్నాయి, బిల్డింగ్లు కూలిపోతున్నాయి. సో ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో ఒక విగ్రహమే కదా, దీనివల్ల శివాజీ మహారాజ్కి అంత అవమానం జరిగిందా అంటే, శివాజీ మహారాజ్ పేరు చెప్తేనే ఇక్కడ గూస్ బంప్స్ వచ్చేవాళ్ళు మనలాంటి వాళ్ళం ఉన్నాం. ఇప్పుడు చూడండి, శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం, దీని మీద నేను ఒక డాక్యుమెంటరీ చేశాను. మీరు ఆ విగ్రహాన్ని చూశారనుకోండి, గణపతి స్థపతి అంటే మీకు మాయోనిక్ సైన్సెస్ అని చెప్పి అమెరికాలో మహాముని మాయన్కు సంబంధించిన ఒక పరిశోధనా కేంద్రం, దీనిని ఈయన నెలకొల్పి మీకు అమెరికాలో ఉండే ఎంతోమంది విద్యార్థులు వాళ్లకు వాస్తు శాస్త్రం పట్ల అవగాహన తీసుకురావడం. ఇవాళ మనము ప్రపంచములో చూస్తున్న వాస్తు అనేది వేరు అండి. మహాముని మాయన్ యొక్క వాస్తు శాస్త్రాలు టోటల్గా వేరేలా ఉంటాయి. అంటే మీరు ఒక్కసారి మెక్సికో వెళ్ళారు అంటే మీరు క్లియర్గా మాయన్ సివిలైజేషన్ వాళ్ళ నిర్మాణాలు, అందులో వాళ్ళు అనుకరించిన ఈ వాస్తు శాస్త్రం క్లియర్గా చూడొచ్చు. సో దీని మీద మీకు గణపతి స్థపతి ఒక ఎక్స్పోనెంట్. ఈయన చేత మీకు శివాజీ మహారాజ్ యొక్క విగ్రహాన్ని వీళ్ళు డిజైన్ చేయించారు. ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, అక్కడికి వెళ్ళిన తరువాత ఆ డాక్యుమెంటరీ తీస్తున్నప్పుడు శివాజీ మహారాజ్ గారి గురించి తెలుసుకున్న విషయాలు ఇవాళ కూడా నేను ఆశ్చర్యపోతున్నాను. మన చరిత్ర పుస్తకాల్లో ఇంత డెప్త్గా ఇలాంటి ఒక కింగ్, ఇలాంటి ఒక గొప్ప చక్రవర్తి ఉండేవాడు అంటే, మరాఠా సామ్రాజ్యము అన్నప్పుడు శివాజీ మహారాజు గురించే మనం మాట్లాడతాం. అంత గొప్పవాడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీని అంటారండి. చూడండి, మహాత్మా గాంధీ గారి ముందు ఒక ఇష్యూ వచ్చింది. ఏమండి, మనము మన జాతీయ జెండా అనే దాన్ని డిజైన్ చేయాలి అంటే గాంధీ గారు ఒకే మాట అంటారు, మీరు ఎలాగైనా డిజైన్ చేయండి, మీరు ఏమైనా చేయండి, కానీ అందులో బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించిన మీకు సింబల్ ఉండాలి. అది క్రాస్ అవ్వచ్చు లేదా వాళ్ళ జెండా అవ్వచ్చు, ఖచ్చితంగా మీరు పెట్టాలి అని చెప్పి ఆయన ఆ రోజుల్లో చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే, వాళ్లే కదా మన పరిపాలకులు, మన దేశము ఇలా ఉంది అంటే అది బ్రిటిష్ వాడి పుణ్యమే కదా, మరి వాళ్ళని గౌరవించాలి కదా అని చెప్పి ఆ రోజుల్లో గాంధీ గారు మాట్లాడారు. ఏదో ఒక విధంగా మనమైతే ఎస్కేప్ అయిపోయాం. కానీ ఇండియన్ నేవీలో మాత్రము ఇండియా యొక్క ఫ్లాగ్ ఉంటుంది, అందులో బ్రిటిష్ వాళ్లకు సంబంధించిన ఈ క్రాస్ అనేది ఉంటుంది. సెయింట్ జార్జ్ క్రాస్ అని అంటారు. 100% దీన్ని మనం పెట్టుకున్నాం మొన్నటికి మొన్న వరకు. మోదీ గారు వచ్చిన తరువాత ఇంకా ఈ బానిసపు గుర్తులు ఎందుకు అని చెప్పి తీసేసాం. తీసిన వాళ్ళు ఏం చేశారు, ఇండియన్ నేవీ ఫ్లాగులో శివాజీ మహారాజుకు సంబంధించిన సింబల్ని మనం పెట్టాం. సో పెట్టడం ఇటు నేవీ అడ్మిరల్స్ అంటారు. సో అక్కడంతా కూడా వాళ్ళకి ఇచ్చే బ్యాడ్జ్లో కూడా శివాజీ మహారాజుకు సంబంధించిన సింబలే ఉంటుంది. అంటే ఆయన మీద మోదీ గారికి అనండి, భారతీయులు అనండి, మనకు ఎంత అపారమైన భక్తి, ఎంత అపారమైన గౌరవం అనేది మనం చూడాలి. కాబట్టి ఇవాళ ఏదో ఆ విగ్రహం పడిపోయింది కాబట్టి చాలా తప్పు జరిగిపోయింది అన్నట్టుగా మీకు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్, గ్లోబల్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, ఇక్కడంతా పెద్ద పెద్ద ఆర్టికల్స్ అండి. అంటే భారత్లో చాలా పెద్ద ఘోరము జరిగిపోయింది. సో వీళ్ళు ఒక శివాజీ మహారాజ్ విగ్రహాన్ని సరిగ్గా కట్టనప్పుడు మీకు అటల్ సేతు, అటల్ అంటే ఏంటండి, స్టెబిలిటీ, మీకు ఎవ్వరూ కదపలేరు. అలాంటి అటల్ సేతు అనేది మీకు నిలబడుతుందా అంటే, స్టెబిలిటీ అనేది భారత్లో ఉంటుందా? ఇండైరెక్ట్గా అడుగుతున్నారు. మీకు అటల్ టనల్ అంటారు, ఎక్కడ? ఉత్తరాఖండ్లో. మరి ఉత్తరాఖండ్లో ఉండే అటల్ టనల్ అనేది నిలబడుతుందా? మరి ఇవన్నీ ఏంటి అంటే, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్
సరిగ్గా లేకపోవడము అని చెప్పి పెద్ద లెవెల్లో ఈ ప్రచారము జరుగుతుందండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా దీన్ని అవును కదా, కరెక్టే కదా, శివాజీ మహారాజ్ విగ్రహమే కూలిపోయినప్పుడు బ్రిడ్జులు కూలిపోవచ్చు, టనల్స్ కూలిపోవచ్చు కదా అని ఎవరైనా ఆలోచిస్తే ఇదంతా కూడా మీకు మీడియా చేస్తున్న ప్రచారం అండి. ఎందుకు అంటే 1940లో ఆవిష్కరించబడిన ఎన్నో శివాజీ మహారాజ్ విగ్రహాలు ఇవాళ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎక్కడా చెక్కు చెదరలేదు, ఎక్కడా కూడా కూలిపోలేదు. సో మనం ఆలోచించాల్సిన విషయము, ఈ మోడర్న్ టెక్నాలజీ అంటూ ఈ మోడర్న్ కాంట్రాక్టర్స్ వస్తున్నారు చూసారా, వీళ్ళు కొత్త కొత్త పరికరాలను వాడుతున్నాము, కొత్త కొత్త మెథడ్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాము, రోడ్లు వేస్తున్నాము, బిల్డింగ్లు కడుతున్నాము అంటున్నారు. దీని యొక్క క్వాలిటీ ఏంటి, సెక్యూరిటీ ఏమిటి? సో దీన్ని మనం గమనించాలి. అంటే జపాన్ తైవాన్ మోడల్ను మనం ఇక్కడికి తీసుకురావాలండి. జపాన్లో తైవాన్లో ఒక విచిత్రమైన రూల్ ఉంటుంది. మీకు తరచుగా భూకంపాలు అనేవి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు తైవాన్లో అయితే మొన్న చూసాం, చాలా పెద్ద లెవెల్లో భూకంపము వచ్చినా ఆ బిల్డింగ్ అటు ఇటు ఊగినా పర్వాలేదు, బిల్డింగ్ కూలిపోకూడదండి. ఒకవేళ బిల్డింగ్ కూలిపోతే ఆ కాంట్రాక్టర్, ఆ బిల్డర్ వాళ్ళని తీసుకువెళ్ళి వీళ్ళు జైల్లో పెడతారు. అలాంటిది ఇది ఒక మామూలు విగ్రహమే కదా, ఇలా ఎలా కూలిపోయింది అంటే ఇవాళ ఆ కాంట్రాక్టర్ మీద వీళ్ళు కేసు పెట్టారు. అసలు నువ్వు ఎలాంటి టెక్నాలజీని వాడేవో. ఇది మన దేశానికి సంబంధించిన, మన భద్రతకు సంబంధించిన వ్యవహారం అండి. ఎందుకంటే పెద్ద పెద్ద డ్యాములు కడుతున్నాము, మనము బ్రిడ్జిలు కడుతున్నాము, ఎన్నో రకాలుగా టన్నల్స్ నిర్మిస్తున్నాం. అలాంటప్పుడు ఈ మోడర్న్ టెక్నాలజీ అనేది మనకు ఒక శాపముగా మారకూడదు. దీనిని మనం గమనించాలి. కాబట్టి ఇవాళ చైనా వాడికి మనం గొప్ప అవకాశం ఇచ్చాం. చూసారా, మీరు ఒక విగ్రహమే సరిగ్గా కట్టలేకపోయారు, ఇంతంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారా, మీరు 100 కిలోమీటర్లు బ్రిడ్జిలను మాట్లాడుతున్నారు, అసలు చెయ్యగలరా, మాకు పోటీగా నిలబడగలరా అని అడుగుతున్నారు. శివాజీ మహారాజు స్ఫూర్తి ఉంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బ్యాటిల్ ఆఫ్ సాల్హీర్ అంటారు. 1672లో ముఘల్ సామ్రాజ్యముతో మనము చేసిన యుద్ధము గెలిచాము. ఎన్నో సందర్భాల్లో ముఘల్ ఆర్మీని మనం ఓడించగలిగాం. ఇదంతా ఏంటి? శివాజీ మహారాజ్ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ రెస్పెక్ట్. నా దేశము గొప్పది, నేను నిలబడగలిగితే, నా ప్రజలు నాతో ఉంటే ఎలాంటి శత్రువైనా మనం ఓడించగలము. హమ్ కిసీసే కమ్ నహీ, ఎవరితో అయినా పోరాటం చేయగలము, మనము గెలిచి చూపించగలమని చెప్పి ఆ రోజుల్లో ఆయన ఎన్నో పోరాటాలు, ఎన్నో వీరోచితమైన యుద్ధాలు చేసి, వీరుడు అంటే శివాజీ గారులా ఉండాలి, శివాజీ మహారాజులా ఉండాలి అని చెప్పి ప్రపంచానికి చెప్పిన ఒక మహోన్నతమైన వ్యక్తి. అతని విగ్రహం కూలిపోవడం బాధగానే ఉంది. మోదీ గారు అయితే ఏకంగా దేశానికే క్షమాపణ చెప్తున్నాడు. శివాజీ మహారాజు మీద మీకు ఎవరికైనా గౌరవం ఉంటే ముందు నన్ను క్షమించండి అని చెప్పి అంటున్నాడు. సో ఈయన క్షమించడం, ఎందుకంటే ఈయన ఒక కాంట్రాక్టర్ కాదు, ఈయన వెళ్ళి ఆ విగ్రహ ఆవిష్కరణ చెయ్యలేదు, అది మహారాష్ట్ర గవర్నమెంట్ చూసుకోవాలి. అయినా కూడా నేనే నాయకుడు కాబట్టి నాదే బాధ్యత అన్నట్టుగా ఈయన మాట్లాడాడు. మరి శివాజీ మహారాజు విగ్రహము ఇలా కూలిపోవడము అనేది, దీనిని మీరు ఎలా చూస్తున్నారు? నా వరకు జరిగిందండి, ఇలా ఎన్నో జరుగుతాయి. అంత మాత్రాన శివాజీ మహారాజ్ యొక్క స్ఫూర్తి మన నుంచి దూరం అయిపోతుందా? ఆయన మనల్ని ఇన్స్పైర్ చేసిన విధానము, ఎవరి ముందు కూడా తల వంచకు, ఎవరికి భయపడకు అని చెప్పిన మీకు అతి ముఖ్యమైన సూత్రాలు. ఇందులోంచి మీరు నేను డైవర్ట్ అవుతామా? డైవర్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా? కాబట్టి ఈ విగ్రహం కూలడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? భారత్లో ఈ మోడర్న్ ఏజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉండాలి? ఆలోచించి మీ అభిప్రాయాలు రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.